వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. జంగారెడ్డిగూడెంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం ప్రజా సంఘాల కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మండల అధ్యక్షురాలు యాగంటి సీత అధ్యక్షతన జరగగా జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం పాల్గొన్నారు. అనంతరం ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏ ప్రభాకర్ రావు ఎం జీవరత్నం మాట్లాడుతూ ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకుని ఉపాధి కూలీల సమయంలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు పనులు చేయించాలని డిమాండ్ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి కూలీల సమస్యలు అన్ని పరిష్కరించాలని పనిచేసిన వేతన బకాయిలు తక్షణమే విడుదల చేసి కూలీల ఖాతాలో చెల్లించాలని కోరారు. ఉపాధి పనుల ప్రారంభమై 2 నెలలు కావస్తున్నప్పటికీ ప్రతిరోజు పనిచేసిన వ్యక్తులకు ప్లే స్లిప్పులు సంబంధిత అధికారులకు ఇవ్వకుండా చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారని గత 2 సంవత్సరాల నుంచి ఏపీ ఊకి చెబుతున్నప్పటికీ నిమ్మకు నీరు కారినట్టు వ్యవహరించి చట్టాన్ని నీరు కారుస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శిని. నా పేరు అందులో ప్రభాకర్ రావు. మండలంలో ఉపాధి హామీ కార్మికులకి ఈ మండలంలో ఉన్న ఏపీఓ కానీ ఎండిఓ కానీ లేసిపులు ఇవ్వటలేదు, పని చేయించుకుంటున్నారు. కనీసం మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ టెంట్లు కూడా వేయట్లేదు. ఇప్పుడు వేసవికాలం కనుక ఈ రాష్ట్రంలో ఉపాధి కార్మికులు ఇలాగే పనులకు వెళ్ళి మంచినీళ్ళు మజ్జిగ లేక 17 మంది ముసలోళ్ళు అక్కడ ప్రాణాలు వదిలేశారు పనులు. ఈ మండలంలో ఎండిఓ కానీ ఏపీఓ కానీ పొద్దున్నే 6 గంటలకు పని పెట్టి 8 అవ్వకుండా పని చేయించుకుని ఉపాధి కార్మికులను పంపించాలి. లేని ఏళ్ళ ఇందులో ఎవరైనా సృష్టిపడి ఇబ్బంది పడితే తర్వాత నష్టపోతే మీ ఆఫీసులు మేము ముట్టడించేస్తాం. ఉపాధి కార్మికులకి అడిగినమ్మంటే పని కల్పించాలా, జాబ్ కార్డులు ఇవ్వాలా, ప్లేసిప్పులు ఇవ్వాలా, వారం పని దినాలకి డబ్బులు ఇవ్వాలా. ఇవన్నీ కావాలంటే ప్లేసిప్పులు కావాలా. చేసిన కార్మికుడికి వారానికి ఎంత పడుతుందో తెలీదు, వీళ్ళు ఎంత ఇస్తారో తెలీదు, ఏ పనికి ఇస్తారో తెలీదు, ఏ పనికి రావాలో తెలీదు. అందుకని వాళ్ళకి ప్లేసిప్పులు ఇవ్వాలని మండలి కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.